యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాలపు వాక్య భాగం సహకారం ఇచ్చిన కుటుంబం చాటపర్రు రోడ్డు బాలాజీ నగర్ వాస్తవ్యులు శ్రీ ముత్యాలరావు విజయలక్ష్మి గార్ల కుమారుడు డి గగన్దీప్ జన్మదినం సందర్భంగా గగన్దీప్ తమ్ముడు స్టీవెన్, అమ్మమ్మ గుత్తుల అనసూయమ్మ గారు, మేనమామలు పెద్దిరాజు కొండలరావు గారు, తాతగారు లక్ష్మణస్వామి గారు సహకారాన్ని అందిస్తున్నారు. సోదరుడు ముత్యాలరావు గారికి, సహోదరి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. గగన్దీప్ను ప్రభువు ఆశీర్వదించి బాల్యంలో బిడ్డకు సహాయం ఇచ్చి దేవుని దయలో, మనుషుల దయలో, వయస్సులో, జ్ఞానములో వర్ధిల్లేటట్లు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ కృప మాపై అనుగ్రహించుమని వేడుకుంటున్నాం. మీ కృప దయచేయండి. గగన్దీప్ను ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా మీ దాసుడు ముత్యాలరావు గారు, విజయలక్ష్మి ఇచ్చిన సహకారం కొరకు వందనాలు. స్టీవెన్ని దీవించండి, అనసూయమ్మ గారిని దీవించండి, వారి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. గగన్దీప్ పక్షంగా మేలు దయచేయండి. ఈ సంవత్సరం అంతా కాపాడండి. జ్ఞానంలో, వయసులో వృద్ధి చెందుటకు సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. పవర్ కట్ వల్ల గత 2 దినాలు ఏలూరు పట్టణంలో వాక్యానికి అంతరాయం వచ్చింది ప్రభు. అట్టిది లేకుండా చేయమని, మీకు మాత్రమే సాధ్యమని మీకే ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనగా ప్రసాదించండి. యేసు ప్రభు పేరిట వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 66వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకునండి. ఈ దినం 66వ సంకీర్తన మనం ధ్యానించాలి. 20 వచనాలు కలిగిన ఈ సంకీర్తన చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించుటకు తీర్మానం. చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఏమని స్తుతించాలో నేర్పిస్తున్న వైనం. ఒక తండ్రి కుటుంబానికి పెద్ద. ఆ కుటుంబంలో ఉన్న స్వల్ప సంఖ్య 5-6 మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. వీరికి తాను నేర్పించాలి, తన భక్తి నేర్పాలి, తన యొక్క విశ్వాసాన్ని నేర్పాలి, తన దర్శనాన్ని తేటగా వారికి చెప్పాలి. అలా చేయకపోతే కుటుంబం గమ్యం లేనటువంటిదిగా ఎదుగుతుంది, మారుతుంది. ఆ సదరు తండ్రికి అవమానం వచ్చే అవకాశం సరి అయిన బోధ లేకపోవటం వల్ల వస్తుంది. అలాగుననే దేశానికి తండ్రి రాజు. ఇశ్రాయేలు దేశానికి తండ్రి సమానుడు రాజు, పెద్ద. అతని ప్రజలు అతని బిడ్డల వంటి వారే. అతడు తన బిడ్డలకు భక్తిని నేర్పుకోవాలి, భయాన్ని నేర్పుకోవాలి, నీతిని నేర్పుకోవాలి. అలాగున నేర్పకపోతే
రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. దేవునికి తిరుగుబాటు చేసేవాళ్ళు అధికమవుతారు. కనుక 66వ సంకీర్తన బాధ్యతను నెరవేర్తించిన దావీదును సూచిస్తోంది. కనుక ఈ రాత్రి మనకు బాధ్యత ఉన్నదని గుర్తెరుగుదాం. సమాజానికి మనం నేర్పించాలి. నేర్పించినప్పుడు వారు దానిని ఫాలో అవుతారు, దాన్ని వెంబడిస్తారు. మొదటి వచనం, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడండి, ఆయన నామ ప్రభావం కీర్తించండి. సర్వలోక నివాసులారా, హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ఎర్త్, భూమి మీద ఉన్న నరశ్రేష్ఠులారా, నరులారా అని చెప్పి ఇక్కడ అర్థాన్ని ఇస్తోంది. భూమి మీద ఉన్న మానవులారా, మీరంతా కూడా యెహోవాను గూర్చి, దేవుని గూర్చి సంతోష గీతము పాడండి, ఆయన నామ ప్రభావం కీర్తించుడి. ఇర్రిలవెంట్, ఈ పదం మాకు ఇర్రిలవెంట్, మాకు సంబంధించింది కాదు అని కొందరు అనొచ్చు. అందుకే ఇక్కడ దేవుని గూర్చి అన్నాడు. యెహోవా, దేవుడు యెహోవా మాత్రమే. సమస్త లోకము కూడా యెహోవాను గూర్చి తెలుసుకోవాలి. వింటున్నారా? సమస్త లోకము కూడా ఎప్పుడు పాడుతుంది, ఎప్పుడు స్తుతిస్తుంది, ఎప్పుడు కీర్తిస్తుంది? యెహోవాను తెలుసుకున్న తర్వాతే. కనుక సకల లోకములో ఉన్నటువంటి విశ్వాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడండి. సంతోష గీతము ఎప్పుడు వస్తుంది? ఈ ఒక్క వచనం మనం చాలా విషయాలు ఆలోచించాలి. సంతోష గీతము ఎప్పుడు వస్తుంది? దేవుని గురించి పాడే అనుభవం లోకానికి ఎప్పుడు వస్తుంది? ఈ రెండు మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. సంతోష గీతము విమోచించబడిన వారి నుండి వస్తుంది. సంతోష గీతము విమోచించబడిన వారి హృదయము నుండి వెలువడుతుంది. కనుక రెండవది, సర్వలోకం ఎప్పుడు స్తుతిస్తుంది? సర్వలోకానికి సువార్త ప్రకటన జరిగినప్పుడు. లోకానికి సువార్త ప్రకటన జరగాలి. జరిగినప్పుడు దానిని విశ్వసించిన వారందరూ విమోచించబడతారు. ఆ విమోచించబడిన గుంపు దేవుని స్తుతిస్తారు. దావీదు యొక్క అభీష్టం ఏమిటి? సర్వలోక నివాసులు ఆయనను విశ్వసించాలి. సర్వలోక నివాసులు ఆయనను విశ్వసించాలి. అదే కదా అతని యొక్క ఆశ. ఈ రాత్రి వరల్డ్ ఇవాంజలిజం, ప్రపంచ సువార్తీకరణ మన ప్రార్థన అంశముగా ఉండాలి. ప్రపంచ సువార్తీకరణలో మనం భాగస్థులమై ఉన్నాము. కనుక మన అభీష్టం సర్వలోక నివాసులు స్తుతించాలి అని అనగా మనము పనిచేయు వారముగా ఉండాలి. మనము సువార్త పనిచేయు వారముగా ఉండాలి. వీ షుడ్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ డైవర్షన్ ఇన్ అవర్ మినిస్ట్రీస్. మన పరిచర్యలలో, మన జీవన విధానాలలో ఏ విధమైనటువంటి ప్రక్కదారికి మనం తొలగిపోక కేవలము సువార్తీకరణ మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈ మొదటి వచనంలో ఉత్పన్నమైన కొన్ని ప్రశ్నలుగా మనం ఆలోచన చేశాం. సర్వలోక నివాసులారా, సర్వలోక నివాసులారా అని కామా పెట్టాడు. హీఈస్ కాలింగ్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్స్. దేశాల ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ఇందులో పిలుపు ఉన్నది. ఇందులో పిలుపు ఉన్నది. దేని కొరకైన పిలుపు? దేవుని స్తుతించుట కొరకైన పిలుపు. దేవుని చేత విమోచించబడిన వారు స్తుతించబడుట కొరకైన పిలుపు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. యు నీడ్ టు ప్రైజ్ యువర్ గాడ్ అండ్ సింగ్ అంటు ద లార్డ్. దేవుని కోసం నీవు పాడి స్తుతించి ఆరాధించువాడవుగా ఉండాలి.
క్రొత్త గీతాన్ని నీ అంతరంగాన ఉంచే దేవుడు, ఆనంద గీతాన్ని నీ అంతరంగాన ఉంచేటువంటి దేవుడు, సునాదమును నీ హృదయమున ఉంచేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అగ్నిగుండము నుండి తప్పించబడిన వాడికి తప్ప ఎక్కువ ఆనందించువాడు ఎవడు? ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే నీవు ఆనందిస్తావు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చి నరకానికి పోతే ఏమిటి ప్రయోజనం? కనుక నరకము నుండి విమోచించబడిన అనుభవానికి ధీటైన అనుభవం భూమి మీద లేదు. అన్కంపారబుల్ ఎక్స్పీరియన్స్, పోలిక చేయలేనటువంటి అనుభవం విమోచన అనుభవం. దేవునితో సంబంధం, దేవునితో సహవాసం, దేవునితో నడచుట, దేవునితో కలిసి పని చేయుట. ఇదేమిటి దేవునితో నడుచుట అంటారు? దేవునితో కలిసి పని చేయుట, దేవునితో మాటలాడుట, దేవుడు మనతో మాటలాడుట. ఈ పదాలు లోకానికి భిన్నంగా ఉంటాయి. అవును, క్రైస్తవులకే ఈ పదాలు అర్థమవుతాయి. అట్లీస్ట్ ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్, క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళకు కొంచెం అర్థం కాకపోయినా పూర్తిగా దే కెన్ సెన్స్ దట్ దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, ఇవి దేవుని మాటలే అని అనుకుంటాడు. అన్యులకు అర్థం కాదు, అన్యులకి అర్థం కాదు దేవుడు మాట్లాడటం ఏమిటి, దేవునితో మనం మాట్లాడటం ఏమిటి. కాబట్టి ఇట్లాంటి పదాలు అర్థం కావాలి అంటే యూ నీడ్ టు గెట్ ద అక్వైంటెన్స్ అండ్ ద రిలేషన్షిప్ విత్ ద గాడ్. యేసుక్రీస్తు ద్వారా దేవునితో నీవు సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఇవి అర్థమవుతాయి. వెరీ సింపుల్. మనం సెల్ ఫోన్ కొంటాం 10,000 50,000 పెట్టి, అందులో 100 రూపాయల సిమ్ కార్డు పడిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. కనుక యాక్టివేషన్ లేకుండా నీ కాస్ట్లీయెస్ట్ సెల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వేస్ట్. ఇట్స్ ఎ టాయ్, బొమ్మ అంతే. కనుక నీవెంత గొప్పవాడవై నీ లోకంలో ఆ కనెక్టివిటీ త్రూ జీసస్ క్రైస్ట్ నీకు లేకపోతే నీవు వ్యర్థం. యూ కాంట్ కనెక్ట్ గాడ్ వితౌట్ క్రైస్ట్. సో జీసస్ ఈజ్ యువర్ సిమ్ కార్డ్ ఫర్ కనెక్షన్ యాక్టివిటీ. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను గురించి సంతోష గానం చేయండి, సంతోష గీతం పాడండి. కనుక ఇందులో సర్వలోక నివాసులారా, ఏ కాల్ ఫర్ ప్రైజింగ్ గాడ్. ఈ రాత్రి ఈ పిలుపు మనందరం ఇద్దాం. పునరుద్ధానుడైన క్రీస్తును ఆరాధించుటకు ఆ పర్వతం దగ్గర 500 మంది కూడుకుని ఆరాధిస్తుండగా ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన మహిమ, ఆయన ప్రభావాన్ని కీర్తిస్తూ వారు మేడగదిలోకి వచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని జయించాడు. ఎందుకు మనం సంతోషగీతం పాడాలి? ఒకటి, మనల్ని విమోచించటం. మనల్ని విమోచించటమే కాదు, తాను మరణాన్ని జయించి లేచి పునరుద్ధాన నిరీక్షణను మనకు కలిగించాడు. సో దట్ వీ నీడ్ టు ప్రైజ్ గాడ్. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పిలుస్తున్నాడు. ఆనాడు దావీదు పిలిచిన పిలుపు దావీదునది కాదు. చూడండి, ఇవాళ భూమి మీద ఇన్ని వేల కోట్ల మంది ఉన్నారు కదా, సుమారు 900 కోట్ల ప్రజలు దాటి ఉన్నాం కదా. ఇన్ని కోట్ల ప్రజలు ఉన్నారని, అన్ని దేశాలు ఉన్నాయని, అన్ని జాతులు ఉన్నాయని దావీదుకు తెలిసి ఉండకపోవచ్చు. ఆ రోజు విమానాలు లేవు, హెలికాప్టర్లు లేవు, ర్యాకెట్స్ లేవు, కానీ జ్ఞానం ఉంది. దావీదు గ్రహిస్తున్నాడు, భూమి మీద మానవులు ఉన్నారు అని గ్రహించాడు. సర్వలోక నివాసులారా అన్నప్పుడు భూ దిగంతాల వరకు మనుషులు వ్యాపించి ఉన్నారనే సెన్స్ అందులో ఉంది. రైట్? భూమి మీద నరులు వ్యాపించి ఉన్నారు అనేటువంటి భావన ఉన్నది. 2, ఈ పిలుస్తున్నాడు అని అనగా, మై వాయిస్ కెన్ రీచ్ దేర్ ఎట్ ఎనీ టైమ్. ఏ సమయంలోనైనా నా యొక్క స్వరం భూదిగంతాలకు రీచ్ అవుతుందనే విశ్వాసం ఉండి పిలుస్తున్నాడు.
విశ్వాసం ఉండి పిలుస్తున్నాడు. అందుకే ఇది రీచ్ అయింది ఇవాళ ప్రపంచానికి. మనం పిలిపిమ్మంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, ఒక ప్రజలకి, ఒక జాతికి, ఒక కుటుంబానికి, లేదా ఒక సంఘానికి, ఒక ఫెలోషిప్కి, ఒక భాషకు ఇస్తాం. మనం అంతవరకు చూస్తున్నాం. కానీ దావీదు చూస్తున్నాడు, సర్వలోక నివాసులారా అని చూస్తున్నాడు. అంటే హీ ఎయిమ్డ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్. దిస్ షుడ్ బి ద మిషన్ ఆఫ్ ఎ పర్సన్. ఇది ప్రతి మనిషికి ఒక మిషన్ కావాలి. నేను బూది గంతాలకు రీచ్ అవ్వాలి. ఎట్లా ఇది సాధ్యమవుతుంది? భాషలు వేరు, స్థలాలు వేరు, అలవాట్లు వేరు, సాంప్రదాయం వేరు, కరెన్సీ వేరు, ప్రభుత్వాలు వేరు, ప్రజలు వేరు, మనస్తత్వాలు వేరు. అయినప్పటికీ ఐ నీడ్ టు గో. నేను వెళ్ళాలి, నేను వెళ్ళి ప్రకటించాలి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, హిందీ భాష రాకపోయినంత మాత్రాన హిందీ వాడికి పట్టిన దెయ్యాన్ని వదిలించడం విశ్వాసికి చేత కాదనుకోకండి. దేవుని యొక్క అధికారం క్రింద రాస్తున్నాడు ఈ మాటలు. దేవుని అధికారానికి భాషతో, ప్రభుత్వంతో, స్థలంతో, భిన్న మనస్తత్వాలతో పని లేదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అథారిటీ ఓవర్ ద పబ్లిక్, ఓవర్ ద పీపుల్ ఆన్ ద ఎర్త్. వారిపై దేవుని అధికారం పనిచేస్తుంది. మరలా చదువుతున్నాను ఈ వచనం. ఎన్నిసార్లు చదివితే కొత్త మాటలు వస్తున్నాయి ఇందులో. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి. సంతోష గీతము, ఉల్లాస గీతము, జయ గీతము పాడండి. దేవుని గురించి పాడటం ఏమిటి? మనకు ఏదైతే సంభవించిందో దానికి సోర్స్ దేవుడు అని గుర్తెరుగుట వలన పాడగలుగుతాం. ఈ ఉద్యోగం వచ్చింది దేవుని వలన, ఈ జన్మదినం దేవుడు నాకు ఇచ్చాడు, లేకపోతే ఈ దినం ఆహారం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ ఉదయకాలం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ రాత్రి సజీవుడిగా నన్ను ఉంచాడు. కనుక అలాగున మన ప్రతి చర్యలో, ప్రతి విధానంలో దేవుణ్ణి కలుపుకుంటూ ఆలోచించే మనుషులు ఉన్నారు. చూశారు? దే ఆర్ ద రియల్ బిలీవర్స్. వాళ్ళు నిజమైన విశ్వాసులు. నాదేమి లేదు, నా ప్రభువుది అంతా అని ఎవరైతే తలంచుతారో వారు దేవునికి సంతోష గీతం పాడగలుగుతారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఇట్ ఈస్ ద ఆనర్ ఫర్ ఎ బిలీవర్ టు ప్రైజ్ గాడ్. ఇది మరొక మాట ఆలోచిద్దాం. ఇట్ ఈస్ ద ఆనర్, ఇట్ ఈస్ ద ప్రివిలేజ్ టు ప్రైజ్ గాడ్. కొన్ని కాన్ఫరెన్సెస్కి ఒక స్థాయి వ్యక్తుల్ని పిలుస్తారు, అవునా? ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్ ఉందనుకోండి, ఆ పరిమాణం వాళ్ళు పిలుస్తారు. ఒక రిలీజియస్ కాన్ఫరెన్స్ ఉంటే దానిలో ఉన్న హెడ్స్ని పిలుస్తారు. ఒక పొలిటికల్ కాన్ఫరెన్స్ ఉంటే దానిలో ఉన్న పార్టీ హెడ్స్ని పిలుస్తారు. కనుక ఒక్కొక్క స్థాయిని వ్యక్తులు గుర్తిస్తారు. కానీ ఇక్కడ ప్రతి మనిషి గుర్తించబడుతున్నాడు, ప్రతి వ్యక్తి ఐడెంటిఫై చేయబడుతున్నాడు, నెగ్లెక్ట్ చేయబట్టలేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అదే దేవుని గొప్పతనం. దేవుని గొప్పతనం ఏమిటంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టడం లేదు, ఎవరిని మర్చిపోవటం లేదు, అందరికీ పిలుస్తున్నాడు. గాడ్ ఈజ్ ఆనరింగ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనం మనుషులు మర్చిపోతుంటాం. వాళ్ళే ఉందండి అల్పసంఖ్యాకులు మా ముందు, వాళ్ళదే ఉందండి, వాళ్ళ లెక్కే ఉందండి. పేదవాళ్ళు వాళ్ళకి చదువు లేదండి, వాళ్ళకి కల్చర్ లేదండి. మనం మనుషులకు అది లేదు ఇది లేదు అంటాం, కానీ వాళ్ళు మనుషులని మనం మొదట మర్చిపోతాం. నీవు అనుకునే అది లేదు ఇది లేదని చెప్పి ఒక మనిషిని తీసుకొచ్చి తూకంలో పెట్టి, యూనివర్స్ అంతా ఒక తూకంలో పెడితే మనిషి ముందు తోగదు, అంత విలువ మనిషి. కానీ వాళ్ళ మనం మనిషికి విలువ ఇవ్వట్లేదు. బట్ గాడ్ ఈజ్ గివింగ్ ఆనర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ ద గ్లోబ్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఈక్వల్గా ఇంపార్టెన్స్, ఈక్వల్ ఆనర్, ఈక్వల్ ఆపర్చునిటీ దేవుడు ఇస్తున్నాడు తనను సేవించడానికి. ఇట్ ఈస్ ద ఆనర్ బై గాడ్.
2, మనము గీతము పాడుట, ఇట్ ఈస్ ఆనర్ ఫర్ అస్ టు ప్రైజ్. దేవుని స్తుతించటం మనకు గౌరవం. ఎవరికి మనం ఎవరు? మనం ఏమిటి? ఆయన నామం ఉచ్చరించడం ఏమిటి? మనము ఆయన నామం ఉచ్చరించడం ఏమిటి? అసలు మనము ఆయనను ఉచ్చరించుట కాదు, ఆయనను నామమును తలచుటకు కూడా పనికిరా. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాడు నిర్దోషిగా ఎంచబడ్డని వాక్యం చెబుతుంది. అట్టి దోషులమైన మనం నిర్దోషులంగా ఆయన స్తుతించేటట్లు చేయటానికి అది మనకు ఘనత. ఆయన ఆరాధించే గ్రూప్లో మనం ఉండటం మనకు భాగ్యం. చూడండి, టాప్ సింగింగ్ టీమ్స్లో క్వైర్లో ఉన్న వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, ఆ పలానా ఆల్బంలో నేను ఒక క్వైర్లో మెంబర్గా ఉన్నాను అని చెప్పుకుని గర్వపడుతూ ఉంటారు. హెవెన్లీ రిజాయిసింగ్ క్వైర్లో నిన్ను మెంబర్గా దేవుడు ఆహ్వానించాడు, నీకు అవకాశం ఇచ్చాడు. ఇట్ ఈస్ ద ఆనర్ ఫర్ యూ టు రిసీవ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ అబౌవ్. దేవుని నుండి నీకు ఆహ్వానం వచ్చింది. ఈ లోకంలో మనకు ఆహ్వానం ఇవ్వాలంటే చాలామంది ఆలోచిస్తారు, ఏముంది ఆయనకి ఇచ్చేది అని. నాకు తెలిసిన ఒక ప్రియ అన్న ఉన్నాడు, ఆయన తన కుమార్తె వివాహం చేసుకున్నాడు. చాలాసార్లు ప్రార్థన కోరాడు, కానీ పెండ్లి కార్డు ఇవ్వలేదు నాకు. నేను ఎందుకన్నానో తెలిసి మాట, ఆయన నన్ను ఇష్టపడలేదేమో, ఆయనకి సరిపోననుకున్నాడేమో ఆహ్వానానికి. పీపుల్ మే థింక్ అబౌట్ అస్ ఇన్ ఎ డిఫరెంట్ వే, బట్ గాడ్ నెవర్ థింక్స్ ఇన్ డిఫరెంట్ వేస్. దేవుడు వేరేగా భావించడు, దేవుడు మన పక్షంగా ప్రీతికరంగా ఆలోచించి ఆహ్వానం ఇస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు ఆనర్ అస్. దేవుడు మనల్ని ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సంతోష గీతం పాడండి. సంతోష గీతం పాడండి అని అనగా సంతోష గీతము తయారు చేసుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ సాంగ్. ఎవరో రాస్తే మనం పాడటం కాదు, మనమే రాయగలం. అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ హార్ట్, మన అంతరంగంలో వచ్చిన ఆ అనుభవము చొప్పున మనం ఆ ఆనంద గీతం రాస్తాం. ఆ ఆనంద గీతం రాస్తాం. ప్రతి ఒక్క విశ్వాసి ఒక సంతోష గీతాన్ని రాయగలుగుతాడు. ఒక సంతోష గీతాన్ని రాయగలుగుతాడు. ఇశ్రాయేలీయుల విమోచనను ఇశ్రాయేలీయులు రాస్తే మనకు కలిగిన ఆశ్చర్య క్రియలను గురించి మనం రాయగలుగుతాం. మనకు కలిగిన దీవెనను గురించి, మనకు దేవుడు కలుగజేసిన తన నమ్మకత్వాన్ని గురించి మనము కూడా సంతోష గీతం రాయగలుగుతాం. డిఫరెన్స్ ఏంటంటే, ఒక పాట రచయిత రాస్తాడు, మిగిలిన వారందరూ పాడతారు. కానీ ఇక్కడ సర్వలోక నివాసులు వారి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో వ్రాసిన పాట పాడతారు. అది ఇక్కడ ప్రత్యేకత. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, ఇట్ ఈస్ యువర్ ఇండివిజువల్ సాంగ్, ఇట్ ఈస్ యువర్ ఇండివిజువల్ లిరిక్, అండ్ ఇట్ ఈస్ యువర్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునితో నీ వ్యక్తిగత సంబంధం, దేవునితో నీ యొక్క వ్యక్తిగత పాట, నీ అనుభవం నీవు సిద్ధం చేసుకోవాలి. అలాంటి వారే పాడగలుగుతారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీ జీవితాలను ఆశీర్వదించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో మనం అశాశ్వతమైనటువంటి వారు. ఇది ఒక దినాన తీసివేయబడబోయే లోకం. అలా తీసివేయబడబోయే లోకంలో మనం జీవిస్తున్నాం. చూడండి, ఒక కళాశాల భవనం ఒక 75 సంవత్సరాలు ఎయిమ్ చేసి కడతారు. ఆ భవనంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు అంటారు, మేము కళాశాలలో ఉన్నాం, నేర్చుకుంటున్నామంటారు. కానీ 75 ఏళ్ళ తర్వాత ఆ శిఖలాలు ఉండవు, ఆ బిల్డింగ్ ఉండదు, రిమూవ్ చేసేస్తారు, తొలగించేస్తారు. కనుక కళాశాల జ్ఞాపకం అవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ కళాశాల బిల్డింగ్స్ రిమూవ్ చేసేస్తారు, కొంతకాలానికి తీసేస్తారు. కానీ ఆ మనుషులు వారి యొక్క విద్య,
అది క్యారీ ఆన్ అవుతూనే ఉంటుంది సొసైటీలో. అవునా? అలాగన భూమి మీద నుండి మనుషులు నూతన భూమికి షిఫ్ట్ అవుతారు విశ్వాసులు. ఈ భూమి కనిపించదు భవిష్యత్తులో. కనుక మనం సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడండి అని అన్నప్పుడు మనల్ని శాశ్వతంగా చేసిన ఆ దేవుడు, ఎందుకు దేవుని గురించి పాడాలి మనం? ఎందుకు దేవుని గురించి పాడాలి? మనకు నిత్యత్వాన్ని ఇచ్చిన దేవుని గురించి పాడాలి. మన పాపక్షమాపణ ఇచ్చిన దేవుని గురించి పాడాలి. మనకు అక్షయ రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవుని కొరకు పాడాలి. ఎందుకంటే హీ హ్యాడ్ ఎ ప్లాన్ ఫర్ అస్. మన కోసం గొప్ప ప్రణాళిక ఉంది. అందుకు దేవుని గురించి మనం పాటలు పాడాలి. దేవుని గురించి సంతోషగీతం ఎందుకు పాడాలంటే మన కోసం మన దేవుడు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. నీ కొరకు ఒక నివాసాన్ని సిద్ధం చేస్తున్నాడు. నీ కొరకు ఆయన పని చేస్తున్నాడు. నీ కొరకు తిరిగి రానై ఉన్నాడు. నీ కొరకు బహుమానం తేనై ఉన్నాడు. నిన్ను కౌగిలించుకొని నీ కన్నీరు తుడిచి తన రాజ్యానికి తీసుకెళ్ళనై అన్నాడు. ఆ దేవుని గురించి భూమి మీద నువ్వు సంతోష గీతం పాడుతుంటే నీ సంతోషాన్ని చూచి అనేకులు మోటివేట్ అయ్యి ప్రభు దగ్గరికి వస్తారు. ఇది నాన్న ధనవంతుడు సంతోషించడం గొప్ప కాదు. విశ్వాసి పేదరికంలో సంతోషిస్తే లోకం అట్రాక్ట్ అవుతుంది. కనుక భిన్నమైనటువంటి వారంగా మనం దేవుని కీర్తించే వారంగా ఉండాలి, సంతోషించే వారంగా ఉండాలి. ఆయన నామ ప్రభావమును కీర్తించటం, ఆయన నామ ప్రభావం. ఇక దీనికి అంతు లేదు. ఈ వచ్చిన వివరించడానికి అసలు అంతే లేదు. ఆయన నామ ప్రభావం ఏమిటి? ఈ ఒక్క కాన్సెప్ట్ నామ ప్రభావం, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇది రేపటి దినం చెబుతాను. నాకు ఈ ఒక్క వచనంలో ఈ ఒక్క పదం వివరించడానికే ఎన్నో నూతన విషయాలు నా ఆత్మ కనిపించినవి నేను మీతో పంచుకోగలిగాను. ఆయన నామ ప్రభావం, కీర్తించుటి అనే పదంలో నామము యొక్క ప్రభావం ఏమిటా నామం? ఎవరు ఆ నామం? ఆ నామానుకున్న ప్రభావం, ఆ ప్రభావం అందుకున్న వారు కీర్తించే విధానం, ఇది ఏమిటి అనేది రేపటి వాక్య ధ్యానంలో చూద్దాం. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం చాటపర్రు రోడ్డు బాలాజీ నగర్ వాస్తవ్యులు దొంగ గగన్దీప్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ముత్యాలరావు గారు, విజయలక్ష్మి గారు, తమ్ముడు స్టీవెన్, అమ్మమ్మ గుత్తుల అనసూయమ్మ, మేనమామలు పెద్దిరాజు, కొండలరావు గారు, తాతగారు లక్ష్మణ స్వామి గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. గగన్దీప్ కొరకు ప్రార్థించండి. అలాగే పవర్ కట్ గత 2 దినాలుగా 10 to 9 నుంచి 9:20 అలాగున్న పవర్ తీసేస్తున్నారు. ఇది వైజాగ్లో పవర్ తీస్తారు, ఏలూరులో కాదు. కనుక ప్రభు తన ప్రజలకి వాక్యం ఇస్తే తప్ప, అవకాశం ఇస్తే తప్ప వినలేం. ఆయనపై ఆధారపడి ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి ప్రభు. మీరు నిర్ణయించిన వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అయ్యారు. ఇంకా అనౌన్స్ అవ్వాలి. మీకు స్తోత్రాలు ప్రభు. రాబోయే దినాల్లో మంచి సామర్థ్యం కలిగిన వ్యక్తులు పరిపాలనలోకి వచ్చి సంఘాన్ని ప్రేమించేవారు ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి గగన్దీప్ కొరకు కృతజ్ఞతలు. చిన్న బిడ్డనైనా దీవించండి. ముత్యాలరావు, విజయలక్ష్మి దంపతులను ఆశీర్వదించండి. పెద్దిరాజు, కొండలరావు, అనసూయమ్మ గారు, లక్ష్మణ స్వామి గారిని దీవించండి. స్టీవెన్ను మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డకు దీవెనివ్వండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడినే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.